ఏదో ఫరిం పండ్లు వేటకు వచ్చాము కొండకి. ఫరిం పండ్లు తిందామని వచ్చాము. మన తెలుసు కదా గిరిజన ప్రాంతాల్లో కొండ మీద దొరికే అరుదైన ఫ్రూట్ ఇది. చూడు చెట్టు చూసావా, ఇదనమాట ఫరిం పండ్లు. సరే పూర్తిగా పండలేదు రైట్. ఫరిం పండ్లో 3 రకాలు ఉంటాయి, అందులో ఇది మొదటి రకం. ఇది సరిగ్గా పూర్తిగా పండలేదు. ఇది ఎండాకాలం మాత్రమే దొరికే పండు అనమాట ఇది ఫరిం పళ్ళు. మన గిరిజన ప్రాంతాల్లో ఏ కొండకి వెళ్ళినా అడవికి వెళ్ళినా కంపల్సరీ ఉంటుంది, దొరుకుతుంది ఇది. ఈ పండు టేస్ట్ ఏమో వచ్చేసి సేమ్ కొంచెం రేగి పండులాగా ఉంటుంది అనమాట. రేగి పండు తిన్నట్టు ఉంటుంది, కాకపోతే ఇవి చిన్నగా ఉంటాయి కదా. పాట గుర్తొచ్చింది, ఇక ఫరిం పళ్ళు అనమాట. ఒక పాట గుర్తొచ్చింది, ఆ పాట ఇప్పుడు పాడతాను. కంచెరేగి తీపి ఓలే లచ్చుమమ్మో, నీ కంఠమెంత మధురామేవో లచ్చుమమ్మ. ఈ ముఖ్యంగా ఈ పువ్వులు అనమాట. ఈ పువ్వులు ఫరిం పళ్ళలో కవర్లో వేసామనుకో, పళ్ళున్న దగ్గర వేస్తే తొందరగా పండుద్ది. అద్భుతమైన తోట మనం వెళ్ళబోతున్నాము. చూసారా, మీకు ఇప్పుడు వాటర్ తాగడానికి వెళ్తున్నాం మనం. అయితే ఇప్పుడు చూసారా, నీళ్ళు కన్నం నుండి అయితే వస్తున్నాయి. అయితే ఎన్నో చెట్లు వేర్ల రసాన్ని పీల్చుకొని ఈ వాటర్ అయితే చాలా బాగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఊట నీళ్ళు అంటాం కదా మనము, ఊటలాగా వస్తుంటుంది అనమాట. తాగడానికి చాలా బాగుంటుంది. మళ్ళీ ఫరిం పండ్లు చలువు. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫరిం పళ్ళు తిన్నారా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్, నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎనీవేస్, ఈ ఎండాకాలంలో ఈ ఫరిం పళ్ళ కోసం ఇలా కొండ మీద తిరగడం అంటే చాలా సరదాగా ఉంటుంది, అలా కూరలతోటి. ఓకే, ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ my channel. Thank you. My name is Chanti. Thanks for all. Thank you so much. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.